హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే అంటే యేసుప్రభు వారు మనల్ని సమస్త ఆనందంతోనూ సమస్త సమాధానంతోనూ నింపడానికి ఇక్కడ ఏంటి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని నింపుతానంటున్నారు. అయితే ఇక్కడ కీ కాంపోనెంట్ ఏంటంటే విశ్వాసం. సో మనం ఎప్పుడైతే ఆయన పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచుతామో అంటే ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు ఎలాగైతే జరిగిస్తాడని మనం నమ్ముతామో 100% ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని మనం సమస్త ఆనందంతోనూ సమస్త సమాధానంతోనూ నింపబడి మనం నిరీక్షణ గలవారం అవుతాము. అంటే గొప్ప గొప్ప కార్యాలు ఆయనను పొందుకోవడానికి మనం ఆసక్తి కలిగి ఉంటాము, మనం నిరీక్షణ కలిగి ఉంటాము. కాబట్టి మనం ఏదైనా కోల్పోవచ్చు, కానీ మనం ఆయన యందు నిరీక్షణ ఆసక్తి అనేది కోల్పోకూడదు. కాబట్టి మనం అందరం కూడా ఆయన పైన విశ్వాసం ఉంచి మనం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం అందరం కూడా సమస్త ఆనందంతోనూ సమస్త సమాధానంతోనూ మనం ఆయన యందు ఖచ్చితంగా నిరీక్షణ ఉంచాలి. సో అలాగ ఉంచినట్లయితే ఏంటంటే మనం 100% గొప్ప గొప్ప కార్యాలు పొందుకుంటాం. సో మనం అడిగిన వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే మనం అత్యధికంగా పొందుకొని మనం గొప్పగా ఆశీర్వదింపబడతాము. 100% సమస్త ఆనందంతోనూ సమస్త సమాధానంతోనూ జీవిస్తాము. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము మీ పైన విశ్వాసం ఉంచడం వలన మేము పరిశుద్ధాత్మ శక్తిని పొంది, మీరు మాలో ముద్రించిన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొంది మేము సమస్త ఆనందంతోనూ సమస్త సమాధానంతోనూ జీవిస్తూ మేము నిరీక్షణ గలవారమై ఉంటాము అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మీ నుండి గొప్ప గొప్ప కార్యాలు ఆశించుటకు, గొప్ప కార్యాల కొరకై నిరీక్షణ ఉంచుటకు సహాయం చేయండి తండ్రి. ఆ విధంగా నిరీక్షణ ఉంచి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిరీక్షణ ఉంచి గొప్ప కార్యాలు, గొప్ప ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.